సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మార్కెట్ మెంటర్. ఈరోజు నేను ఒక వీడియో మీకు చేద్దామని డిసైడ్ అయ్యాను. దీంతో మీకు ఖచ్చితంగా ఐ ఓపెనింగ్ వీడియో ఇది. అసలు మనం మార్కెట్‌లో సింపుల్ థింగ్స్‌ని కూడా కాంప్లికేటెడ్ చేసి చూస్తున్నాము. ఒక స్టాక్ కొనాలంటే భయం, అమ్మాలంటే భయం, తీసుకోవాలంటే భయం. అసలు ఎక్కడ తీసుకోవాలో కూడా తెలీదు. ఓకే. బయట నుంచి టిప్స్ తీసుకోవడం గానీ, లేదంటే అసలు కరెక్ట్ టైంలో కొనకపోవడం గానీ, సో ఇయన్నీ జరుగుతున్నాయి మార్కెట్‌లో. అసలు ఒక చిన్న యూకేజీ పిల్లాడికి కూడా అండర్‌స్టాండ్ అయ్యే స్ట్రాటజీ నేను చెప్తాను ఈరోజు. అది ఓన్లీ ఆర్ఎస్ఐ మీదనే. అంటే ఇన్ని రోజులు మనం కంప్లీట్‌గా ఆర్ఎస్ఐ టోటల్‌గా రాంగ్ చేస్తున్నామని మీకు అర్థమైపోతది ఈ వీడియో తర్వాత. ఓకే. సో ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్‌కెళ్ళి హాయ్ అని చెప్పి నాకు మెసేజ్ చేయండి. సో దట్ నాకు కూడా నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు ఆహ్, మంచిగా అనిపిస్తది. ఓకే. సరే. నేను ఇంకో స్కానర్ కూడా మీకు ఇస్తాను తర్వాత. సో ఫస్ట్ మనం జనరల్‌గా ఏం చేస్తున్నాము, ఆర్ఎస్ఐ ఇలా బ్యాండ్స్ ఉంటాయి కదా! పైన ఒకటి, కింద ఉంటది. మనకు తెలిసిన మనకు నేర్పించిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆర్ఎస్ఐ 70 దగ్గరకొచ్చేస్తే స్టాక్ ఇలా 70 దగ్గరకొచ్చేస్తే ఏంటి? ఓవర్ సోల్డ్, ఇక్కడ అమ్మేసాయి అని చెప్తారు కదా! అండ్ ఇది 30 కదా! ఆర్ఎస్ఐ 30 కదా! ఆర్ఎస్ఐ స్టాక్ ఇక్కడికి వచ్చేసిందంటే అరే ఇది ఓవర్ సోల్డ్ అయిపోయింది, ఇక్కడ నుంచి మొమెంటం వచ్చేస్తుంది అని మనం అనుకుంటాం. కానీ ఇది కంప్లీట్లీ రాంగ్. ఒక 20% మాత్రమే రైట్. నేను మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. ఇది కూడా రాంగ్. ఇది మనకి రీటైల్ ట్రేడర్స్కి, అది మనకి ఇన్స్టిట్యూషన్ ట్రేడర్, పెద్ద పెద్ద బ్యాంక్ ట్రేడర్స్కి మనకి తేడా ఇది. మనం జీవితం అంతా ఇలానే ఇవే బుక్ నాలెడ్జ్ పట్టుకొని ఇలానే ఉంటుంది జీవితం అంతా. ఓకే. సో మరి ఏంటి సార్ కరెక్ట్ అంటే ఒక సింపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే ఫాస్ట్గా వెళ్తే రీచ్ అవుతామా? ఓకే. స్లోగా వెళ్తే రీచ్ అవుతామా? ఓకే. మళ్ళీ స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి ట్రేడ్ చేయడం అది కాదు. ఫాస్ట్గా వెళ్తే రీచ్ అవుతాం. అంటే ఫాస్ట్ అంటే 60 స్పీడ్లో వెళ్తే ఫాస్ట్గా రీచ్ అవుతామా? 70 స్పీడ్తో వెళ్ళి ఫాస్ట్గా రీచ్ అవుతామా? ఆబ్వియస్లీ 70 స్పీడ్తోని కదా! నేను 100 స్పీడ్ వెళ్ళమనట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే. సో 70 స్పీడ్తో వెళ్తే ఫాస్ట్గా అంటే ఒక స్టాక్ ఆర్ఎస్ఐ స్ట్రెంగ్త్ అంటే 70 అబోవ్ ఉంటే అది ఇంకొక 10% పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే మొమెంటం అది బ్రేక్ అవ్వగానే మీరు తీసుకుంటే అట్లీస్ట్ స్టాక్ ఆప్షన్స్లో 10-20 పాయింట్స్ వస్తాయి ఈజీగా. ఓకే. అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో అయితే సూపర్గా వస్తుంది. ఓకే. సార్ ఇది ఎలా పాసిబుల్? అసలు ఇది నిజంగా చెప్తున్నాను, ఇది నా బెస్ట్ నాకు నచ్చిన స్ట్రాటజీ ఇది. ఓకే. సో ఇది ఇంట్రాడేలో యూజ్ చేయొచ్చు, స్వింగ్ ట్రేడింగ్‌లో యూజ్ చేయొచ్చు. అండ్ డైలీ అయితే అద్భుతంగా పనిచేస్తది. అంటే మీరసలు ఊహించలేరు. అంటే జస్ట్ ఒక ఫ్యూచర్ తీసుకొని వాడేస్తే సరిపోతది. ఇది నా సీక్రెట్ స్ట్రాటజీ. నిజం చెప్తున్నాను. ఇది నేను పెయిడ్ క్లాసెస్‌లో ఇస్తాను. మీకిది ఫ్రీగా ఇస్తున్నాను. ఎందుకంటే చెప్పాను కదా! ఛానల్ ఆల్రెడీ మనకు 10,000 మెంబర్స్ పోయారు. నాకు ఇప్పటి నుంచి ద బెస్ట్ కావాలి. సో దిస్ ఈజ్ మై ఫ్రీ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ ఇన్న తర్వాత వర్తా కాదా అని నాకు చెప్పండి. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఓకే. ఆర్ఎస్ఐ 70, ఇది 30 కదా! ఎప్పుడైతే స్టాక్ 70 దాటుతదో అప్పుడు మనం బై చేస్తాం. దాని స్వింగ్ లో పెట్టేసుకొని బై చేస్తాం. ఓకే. ఎప్పుడైతే ఆర్ఎస్ఐ 30 వీక్ అయిపోద్దో అప్పుడు మనం స్టాక్‌ని పీఈ బై చేస్తాం. ఓకే. అండ్ ఇక్కడ సిఈ బై చేస్తాం. ఇది మీరు చేయాల్సింది. సార్ టైమ్ ఫ్రేమ్ ఏంటి? డైలీ టైమ్ ఫ్రేమ్. ఫస్ట్ డైలీ టైమ్ ఫ్రేమ్. 1 అవర్‌లో, 30 మినిట్స్‌లో, 5 మినిట్స్‌లో కూడా పనిచేస్తది. మీకు అది షార్ట్స్ కూడా అప్లోడ్ చేశాను చూడు. కానీ డైలీ ఈజ్ ద బెస్ట్. ఇప్పుడు మనం ఇది రైటా, రాంగా అనేది మీకు కళ్ళారా చూపిస్తాం. ఓకే. చలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. కరూర్ వైశ్య. ఓకే. ఇది డైలీ టైమ్ ఫ్రేమ్ పెట్టుకున్నాను. చూడండి ఇక్కడ. కరూర్ వైశ్య ఎక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది మనకి? ఇగోండి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ 240 ఇమ్మీడియట్గా ఎంత పెరిగింది? 18 పాయింట్స్ పెరిగింది. అంటే ఒక 1 రూపీ ఒక స్టాక్కి 18 అంటే 10 స్టాక్లకి ఎంత? ఓకే. సో 100 స్టాక్స్కి 1800, జస్ట్ 100 స్టాక్స్కి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అందుకే మీకు చెప్తున్నా ఈ స్టాక్స్ రేపు చూడండి. ఇది బ్రేక్ అవ్వగానే తీసుకోండి. స్టాప్ లాస్ ఏంటి అంటే ప్రీవియస్ స్వింగ్. ఇక్కడ తీసుకుంటారు కదా, ప్రీవియస్ స్వింగ్ చూడండి. బ్యూటిఫుల్. ఇగోండి 70 దాటింది ఆర్ఎస్ఐ. మనం ఏమనుకుంటాం ఇక్కడ ఓవర్ సోల్డ్ అయిపోయింది అనుకోని అక్కడి నుంచి స్టాక్ పెరుగుతుంది. మళ్ళీ మనం యాడ్ చేస్తూ ఉంటాం సెల్. కానీ అది కిందికి కూడా రాదు, పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఓకే. సో దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్
ఇది స్ట్రాటజీ. ఎన్నిసార్లైనా చూసుకోండి, ఎంత బ్యాక్ ప్రెషర్ చూసుకోండి, 10 పాయింట్స్ ఖచ్చితంగా మనకి ఇచ్చి తీరుతుంది. 100% ఇది. ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ బ్రేక్ అయింది. ఇక్కడ నుంచి మనకి ఎన్ని పాయింట్స్ ఇచ్చేసిందమ్మా? 159 నుంచి 10 పాయింట్స్ చెప్పాను కదా, ఇది. ఓకే, ఇక్కడ నుంచి 136 నుంచి ఇంకా ఇది బ్రేక్ అవ్వాలి కదా, ఇది స్వింగ్ కదా. ఇక్కడ తీసుకుంటామంటే స్వింగ్, ఇది స్టాప్ లాస్ కదా. చూడండి, మెల్లి ఇక్కడ వరకు ఇచ్చారంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్కి, మొమెంటమ్ ఇన్వెస్ట్మెంట్కి సూపర్గా పనిచేస్తుంది. సార్ రేపు ఇంకేం స్టాక్స్ ఉన్నాయో చూపండి. ఇక్కడ మీకు ఆల్రెడీ రెడీగా పెట్టాను. ఇక్కడ రెయిన్ ఎగ్జాంపుల్ చూడండి, రెయిన్ చూడండి, ఇగో ఇక్కడ ఇది బ్రేక్ అయింది. ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత చూడండి, ఆల్మోస్ట్ మనకి 9 పాయింట్స్ ఆల్రెడీ ఇచ్చేసాను. ఓకే, దిస్ ఈజ్ ఫ్యాబులస్ స్ట్రాటజీ. మీకు ఎవ్వరు చెప్పారు ఇలాంటి సీక్రెట్స్. ఇవ్వండి, ఇక్కడ బ్రేక్ అయినా ఇక్కడ నుంచి ఇదంతా మనకి 10 పాయింట్స్. స్టాక్ ఆప్షన్స్లో 10 పాయింట్స్ అంటే ఇంకా ఇది నాన్ లిక్విడిటీ స్టాక్స్. లిక్విడిటీ స్టాక్స్లో చూస్తారా ఎలా ఉంటుందో? రిలయన్స్ చూస్తారు. లిక్విడిటీ స్టాక్స్లో మీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఓకే, చూడండి, రిలయన్స్ చూడండి, ఇక్కడ ఇచ్చింది. ఓకే, ఇక్కడ నుంచి స్టాప్ లాస్ ఏం చెప్పాను? స్వింగ్. ఇక్కడ నుంచి చూడండి స్టాక్ అసలు అందకుండా వెళ్ళిపోయింది అనమాట. ఓకే, రీసెంట్ కూడా ఇది బ్రేక్ అయిపోయింది. ఓకే, ఇక్కడ బ్రేక్ అయింది అండ్ ఇక్కడ నుంచి చూడండి పైకి. సో ఇది ఈ స్టాక్స్ ఇలాంటి మీరు సింపుల్ థింగ్స్ నమ్మరు. కాంప్లికేటెడ్ కావాలి మీకు. ఎస్ఎంసి, మనీ ఫ్లో, ఇంకోడేమో ఐసిటి అంటాడు, ఇంకోడేమో ఇది అంటాడు, అదంటాడు. ఇంకా మీకు అసలు కాంప్లికేటెడ్ అన్నీ కావాలన్నమాట. ఇలా సింపుల్గా చెప్తే మీకు ఏంటంటే, మీకు డబ్బులు ఇచ్చి ఇవన్నీ చూపిస్తే మీకు అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. డబ్బులు ఇవ్వకుండా చెప్తే ఇది ఏముంది. ఓకే, ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు నిజంగా లైఫ్ చేంజింగ్ స్ట్రాటజీ. ఒకరు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం అండ్ స్వింగ్ ట్రేడింగ్ 2-3 డేస్ హోల్డ్ చేస్తే మాత్రం ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్ వస్తుంది. ఓకే, రేపు నేను లైవ్ ట్రేడింగ్ కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ రీకో ఆటో ఉంది కదా, చూడండి రీకో ఆటో రేపు రెడీగా వస్తుంది. చూడండి, ఇక్కడ అంతకుముందు ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిందో చూడండి, ఇక్కడ నుంచి స్టాప్. వండర్ఫుల్ స్ట్రాటజీ. ఏమన్నా యూజ్ చేసిన ఒకటే ఇండికేటర్ ఆర్ఎస్, ఇంకేమైనా యూజ్ చేసాను ఏం యూజ్ చేయలేదు. ఇంకా మొమెంటమ్ స్టాక్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు తిరుమల ఎంటర్ప్రైజెస్ కానీ ఇలాంటి స్టాక్స్లో ఎలా పనిచేస్తుంది తెలుసా? ఇంక ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు యాక్చువల్గా ఇది బిఎస్సిలోకి వెళ్ళిపోయింది. సరే, ఇంకేమున్నాయి మనకి మంచి సూపర్ స్టాక్స్? ఇట్లా మనకి ఫ్లో అయ్యే స్టాక్స్, ఎగ్జాంపుల్ టైటన్. రీసెంట్గా గోల్డ్ పెరిగింది, గోల్డ్ పెరిగితే టైటన్ కూడా. అంటే మనం ఇక్కడికి వచ్చేసరికి ఓవర్స్ అనుకుంటాము, కొంచెం టైటన్ చూడండి ఎంత మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఇక్కడ బ్రేక్. ఓకే, ఇక్కడ నుంచి దీని కింద స్టాప్ లాస్, ఈ స్వింగ్ స్టాప్ లాస్ చూడండి, టార్గెట్ ఎలా వచ్చింది. ఇది బీటీసీలో, గోల్డ్లో అన్నిట్లో పనిచేస్తుంది, నిఫ్టీలో కూడా పనిచేస్తుంది. చూడండి, వండర్ఫుల్. ఓకే, ఇది చాలా మందికి తెలియదు. సార్ నిఫ్టీలో పనిచేస్తుంది అంటే ఆప్షన్స్ కాబట్టి కొంచెం వోల్టాలిటీ ఉంటుంది, బట్ స్టిల్ ఓకే. చూడండి, నిఫ్టీలో కూడా పనిచేస్తుంది. లెవెల్స్ ఇచ్చాను, మీరు చూసుకోండి ఒకసారి. ఇక నిఫ్టీలో కూడా పనిచేస్తుంది. ఓకే, ఇక్కడ ఇచ్చాం కదా, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ హై టచ్ 674 నుంచి 200 పాయింట్స్ ఇచ్చేసింది. ఓకే, ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఇచ్చింది. సో ఇలాంటివి మీకు ఎవ్వరు చెప్పరు. అండ్ ఏసీసీ మంచి స్టాక్స్. ఎన్ని ఎగ్జాంపుల్స్ అంటే మీకు అన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాం. ఓకే, ఇక్కడ తీసుకుంటాం స్టాక్ అంటే మీకు రిటర్న్స్ ఎంత? 10 పాయింట్స్ ఖచ్చితంగా ఇస్తుంది. సార్ మరి ఇది ఎలా సార్, స్కాన్ ఎలా చేయాలి అంటే, నేను ఒక స్కానర్ ఇస్తాను చూడండి. ఈ స్కానర్ మీరు ఇట్లా రన్ చేయగానే నేను ఏమని కండిషన్ ఇచ్చాను? 70కి తక్కువ ఉండాలి, 65కి ఈక్వల్, 65 to 70 మధ్యలో వచ్చి, ఎందుకంటే మనం 70 పైన తీసుకుంటాం కదా. ఓకే, సో 65 to మధ్యలో కండిషన్ ఇచ్చాను ఆర్ఎస్ఐకి. ఓకే, సో రన్ స్కాన్ కొడితే ఇది పొద్దున్న 9:30కి మనం చేసామనుకోండి, ఒక రోజు ముందు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు టీటాగ్రా అని ఉంది. ఓకే, సో టీటాగ్రా ఇదిగో రెడీగా ఉంది. రేపు టీటాగ్రా మనకి రెడీగా ఉంది. ఇది బ్రేక్ అవ్వగానే ఇక్కడ ఆల్రెడీ మల్టీ డే కూడా ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. అండ్ టార్గెట్ వచ్చేసరికి 926 ఫస్ట్ టార్గెట్, తర్వాత 933 అండ్ ఇక్కడ టార్గెట్ వస్తుంది. సో ఇవన్నీ రేపు అబ్జర్వ్ చేయండి. నేను ఎంత చూసుకొని చెప్తానో మీకు తెలీదు. ఒక స్ట్రాటజీ, ఇది నా సీక్రెట్ అండ్ ద బెస్ట్ స్ట్రాటజీ. ఇంకా భాగ్యనగర్, ఆయిల్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, ఇవన్నీ ఉన్నాయి చూడండి. రైట్స్, ఇది చూడండి, వాల్యూమ్ కొంచెం ఎక్కువ ఉంటుంది చూసుకోండి. ఇట్లా వాల్యూమ్ ఎక్కువ ఉంటే ఏంటంటే మీకు మంచి ట్రేడ్ అండ్ మొమెంటం సూపర్గా వస్తుంది అనమాట. ఇప్పుడు రైల్ టెలర్ ఉంది కదా, ఇది చూద్దాం. చూడండి,
రైటిల్ రెడీగా ఉంది. ఇది బ్రేక్ అవ్వగానే ఆల్రెడీ ఇక్కడ మనకి చాలా కన్సాలిడేట్ అయ్యి బ్రేక్ అయింది. అండ్ టార్గెట్ వచ్చేసి రైటిల్ ఇక్కడ వరకు వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 20 పాయింట్స్ వస్తుంది. సో ఇలాంటి మెథడ్స్ మీరు ఫాలో అవుతే స్టాక్ మార్కెట్లో ఎక్కువ రోజులు ఉంటారు. చూడు ఇది ఓకే, ఇది బ్రేక్ అయింది అండ్ ఇక్కడ నుంచి మొమెంటం, ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ నుంచి మొమెంటం. సో మొమెంటంలో ఉన్నప్పుడే ఇలాంటి స్టాక్స్ని మనం పట్టుకోవాలి. నేను వాచ్ లిస్ట్లో యాడ్ చేస్తున్నాను, రేపు గుర్తు చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ ట్రేడ్. ఇది నా సీక్రెట్ స్ట్రాటజీ. ఇది మీరు ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీకు లాసెస్ అనేది చాలా తక్కువ వస్తుంది. స్టాక్ ఆప్షన్స్ ట్రేడ్ చేస్తే ఇలా బ్రేక్అవుట్లో ట్రేడ్ చేయండి. ఓకే, అండ్ స్టాప్ లాస్ ఎప్పుడు కూడా ప్రీవియస్ స్వింగ్లో పెట్టుకోండి. ఒక ఫ్యూచర్స్ తీసేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి డిసెంబర్ నడుతుంది, ఫిబ్రవరి ఫ్యూచర్స్ తీసేసుకుంటే మంచిగా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఓకే, నేను నో లాస్ స్ట్రాటజీ కూడా మీకు చెప్తాను, ఫ్యూచర్ హెడ్జింగ్ అనేది, అది కూడా చెప్తాను. అండ్ నా వాట్సాప్ గ్రూప్ కింద ఫ్రీ విఐపి గ్రూప్ లింక్ ఇచ్చాను. ఆ లింక్లోకి వెళ్ళండి, మీరు జాయిన్ అవ్వండి. హోప్ మీ అందరికీ ఈ స్ట్రాటజీ నచ్చింది అనుకుంటా. నెక్స్ట్ ఇదే ఆర్ఎస్ఏలో సిరీస్ కంటిన్యూ చేస్తాను. దాంట్లో 1 అవర్లో, 30 మినిట్స్లో, 5 మినిట్స్లో అన్నిట్లో చూపిస్తాను. ఓకే, ఎగ్జాంపుల్ బీటీసీ చూడండి. ఓకే, బీటీసీ కానీ అన్నీ చూపిస్తాను మీకు A to Z. 5 మినిట్స్లో ఎలా యూజ్ చేయాలి ఆర్ఎస్ఏని, 15 మినిట్స్లో కానీ నేను అవన్నీ చెప్పాలంటే నాకు మీరు ఒక 100 లైక్స్ ఇస్తే డెఫినెట్గా నేను 15 మినిట్స్లో చెప్తాను, 100 అది 1 అవర్లో ఎలా చేయాలో చెప్తాను, 30 మినిట్స్లో చెప్తాను. సో ఇవన్నీ నేను ముందు చెప్తాను. ఇది మాత్రం ఇన్వెస్టింగ్కి ద బెస్ట్ 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 బెస్ట్. ఒక చిన్న పెన్నీ స్టాక్స్ ఎగ్జాంపుల్, మీకు జొమాటో తెలుసు కదా. నేను జొమాటో అంటే ఇప్పుడు అది మనకి ఇది జొమాటోని ఇప్పుడు వాళ్ళు కన్వర్ట్ చేశారు. ఓకే, స్టాక్ నేమ్ ఎటర్నల్. ఎటర్నల్ కిందికి వచ్చేసింది. ఎటర్నల్ వాడు కొనుక్కున్నాడు కదా. ఓకే, సో చూడండి జొమాటో ఇక్కడ ఇక్కడ ఎక్కువగా అయితే చూడండి ఇక్కడ వరకు వచ్చింది. అంటే చిన్న పెన్నీ స్టాక్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఐఓసి అనే స్టాక్ ఉంది. ఇది ఎంత స్టాక్, మీరు ఇది జస్ట్ 100 రూపీస్ to 150 స్టాక్. రీసెంట్గా నా పోర్ట్ఫోలియోలో ఇచ్చానమాట చాలా మందికి. ఇక్కడ ఇచ్చాను స్టాక్. స్టాప్ లాస్ ఇది ఎక్కడి నుంచి పెరిగింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 174. స్టాప్ లాస్ ఏం లేదు, ఎక్కడైతే తీసుకున్నామో దాని ప్రీవియస్ ఇక్కడ ఉంది కదా, దీని ప్రీవియస్ స్టాప్ లాస్. చిన్న స్టాప్ లాస్ కానీ పెద్ద టార్గెట్స్. 10 పాయింట్స్, 5 పాయింట్స్, చిన్న స్టాక్లో 10 పాయింట్స్ అంటే నాట్ ఏ జోక్. ఈవెన్ చిన్న అంతా కూడా మనకి డబ్బులు అనేవి వస్తాయన్నమాట. సో ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీకు లైఫ్ చేంజింగ్ అని ఉంటుంది. మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. రేపు లైవ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.